ఏపీ సీఎం జగన్ పై రాయితో దాడి చేసిన నిందితుడిని కాసేపట్లో పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. సీఎం జగన్ పై దాడి కేసులో నిందితుడు సతీష్ ఒక్కడిని అరెస్ట్ చేసిన పోలీసులు వైద్య పరీక్షల కోసం అతన్ని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాసేపట్లో సతీష్ ను విజయవాడ కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. మరోవైపు ప్రధాన నిందితుడు అదుపులోకి తీసుకున్న ఇతరుల స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డు చేశారని సమాచారం. రాయితో దాడి చేసిన అనంతరం నిందితులు తమ ఇళ్లలోకి వెళ్లిపోయినట్లు పోలీసులు గుర్తించారు. మరింత సమాచారంతో మా ప్రతినిధి తిరుమల రావు మనకు అందుబాటులో ఉన్నారు. తిరుమల రావు, ఏ సమయానికి ఆ నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు పోలీసులు? హరీష, ఏదైతే ఉందో సీఎం జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేసిన కేసులో ఇప్పటి వరకు నలుగురిని పోలీసులు విచారించారు. నలుగురిని కోర్టుకు హాజరుపరుస్తారు అని చెప్పేసి తెలిసింది. అదేవిధంగా దాంట్లో ఎవరైతే ఉన్నారో ఈ సతీష్ సంబంధించిన వడ్డర కులానికి సంబంధించిన అసోసియేషన్ ప్రెసిడెంట్ దుర్గారావును కూడా అరెస్ట్ చేస్తారని చెప్పేసి అందరూ ఒక ఉత్కంఠ అయితే నెలలు. కానీ తాజాగా ఈ కేసు సంబంధించి ఎవరైతే ఉన్నారో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్న సతీష్ ను ఒక్కడనే కొద్దిసేపటి క్రితమే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు అయితే పూర్తి చేశారు. మరి కాసేపట్లోనే విజయవాడ కోర్టుగా హాజరుపరుస్తున్నట్టు మనకు సమాచారం ఉంటుంది. ఏదైతే ఉందో సతీష్ ఇప్పుడు వరకు మనం మైనర్ అనుకుంటున్నాము. ఈ శనివారం నాడు సతీష్ మేజర్ అయినట్టు తెలుస్తుంది. 18 నిండే అని చెప్పేసి పోలీసులు అయితే గుర్తించారు. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ఈ సతీష్ కి మైనర్ కాదు మేజర్ అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. అదేవిధంగా కొద్దిసేపటికి మనం వాళ్ళ సంబంధించిన కుటుంబ సభ్యులు అదేవిధంగా న్యాయవాది కూడా చెప్పడం జరిగింది. ఈ కేసు సంబంధించి ఇప్పటికే పోలీసులు 60 మందిని వివిధ కోణాల్లో విచారించారు. అన్ని ఆధారాలు ఇటు సెల్ ఫోన్ డేటా సంబంధించి కానీ ఇటు కాల్ డేటా సంబంధించి కానీ అదేవిధంగా దీనికి సంబంధించి సీసీ ఫుటేజ్ రికార్డుల ఆధారంగా సంబంధించి పోలీసులు అయితే అన్ని ఆధారాలు సేకరించారు. అయితే ఈ కేసు సంబంధించి దుర్గారావు అదేవిధంగా సతీష్ ను మరికొందరిని ఈ రోజు కోర్టుకు హాజరుపరుస్తున్న సమయంలో ప్రధానంగా ఒక్క అతనే సతీష్ మాత్రమే కోర్టుకు హాజరుపరచడంలో ఉన్న ఆంతర్యం ఏంటని చెప్పేసి ప్రతి ఒక్కరు ప్రశ్నించుకుంటున్నారు. సతీష్ సంబంధించి ఏమైనా కీలక ఆధారాలు పోలీసులు స్వీకరించారా, లేదా సతీష్ ని ఎవరన్నా ప్రలోభపెట్టి ఏపించారా, లేకపోతే సతీష్ కావాలనే చేశారా, ఆగతాయికంగా చేశారా, లేని పక్షం ఇతరితర కారణాలు ఎవరన్నా సతీష్ సీఎం జగన్మోహన్ రెడ్డి మీద రాయి వేశారనే కోణంలో అయితే పోలీసులు ఇప్పటికే విచారణ జరిగింది. దీనికి సంబంధించి సతీష్ ని కోర్టులో ఈ రోజు మరి కాసేపట్లో ప్రవేశపెట్టిన తర్వాత దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విజయవాడ పోలీస్ కమిషనర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ రాయి విసిట వెనకాల గల కారణాలు ఏంటి అనే కోణంలో మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారు. లేని పక్షంలో దీనికి సంబంధించి ఓన్లీ మొన్న ప్రెస్ మీట్ పెట్టి 2 లక్షల ఎవరైతే బాధితుని సమాచారం ఇస్తారో ఆ కుటుంబ సభ్యులకి 2 లక్షలు సంబంధించి రివార్డు ప్రకటించారు. ఆ రివార్డు ప్రకటించే ప్రెస్ మీట్ పెట్టారు కాబట్టి ఈ రోజు ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరిలో ఆసక్తి నెలకొంది. ఏదేమైనప్పటికీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీద రాయి చేసిన దాడి కేసులో మొదటి నుంచి అనుకుంటున్నటువంటి సతీషే కర్త కర్మ క్రియగా కోర్టులో ప్రజెంటేషన్ చేస్తారనేది పూర్తి విషయం మరి కాసేపట్లో తేలాల్సి ఉంది. హరీష.